హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ టాపర్స్ జాయిన్ అవుతున్న టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ 2025 స్టూడెంట్స్కి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తున్నా. ఫస్ట్ కాలేజ్ అయితే నంబర్ 1 కాలేజ్ మనం జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ కూకట్పల్లి నంబర్ 1గా చూసుకోవచ్చు. మరి టాప్ 20లో సెకండ్ కాలేజీ నంబర్ 2 కాలేజీ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది 1921లో ఎస్టాబ్లిష్ అయింది. ఓల్డెస్ట్ కాలేజీ. ప్రతి ఒక్క టాపర్స్ ఈ కాలేజీలోనే చేరుతారు. కంప్యూటర్ సైన్స్ కానీ ఏఎంఎల్ కోర్సెస్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈసీఈ కానీ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇక చూస్తే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా చిన్నప్పటి నుంచి కూడా మేము 1982లో ఇది స్టార్ట్ అయింది. మరి అదేవిధంగా మేము 1995లో బీటెక్ జాయిన్ అయినప్పుడు ఇది కూడా కాలేజెస్ ఉంది. మరి ఓల్డెస్ట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలో నంబర్ 1 అని దీన్ని ముందు అయితే జేఎన్టీయూ, సెకండ్ ఓయూ కాలేజ్ ఆఫ్, థర్డ్ సిబిఐటి అయితే మనం ఇవ్వచ్చు. దీనిలో ఒక మంచి ప్లేస్మెంట్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. 50 లక్షల ప్యాకేజ్ కూడా కొంతమంది స్టూడెంట్స్కి రావటం జరుగుతుంది. ఇది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టాప్ 3లో మనము టాప్ 4 వచ్చి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అందరికీ తెలిసి ఇది బాచుపల్లిలో ఉంటుంది. ఇది మంచి కాలేజీ, నంబర్ 1 కాలేజీ. ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ కూడా మరి టాపర్స్ అయితే ఇది టాప్ 4గా మనం చెప్పుకోవచ్చు. టాప్ 4 విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఫిఫ్త్ వన్ అయితే నంబర్ 5th కాలేజ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది ఇబ్రహీంబాగ్లో ఉంది. ఇది టాప్ కాలేజ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజీ. ఇది మంచి కాలేజీ. దీనిలో కూడా కంప్యూటర్ సైన్స్ మంచి బ్రాంచెస్ ఉంటాయి. మరి అదేవిధంగా ఏఎంఎల్ కోర్సెస్ కానీ ఈసీఈ కానీ మంచి కాలేజెస్. ఇది టాప్ 5 అని మనం టాప్ 6లోకి వచ్చినట్టయితే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ అయితే 101, 150 రావడం జరిగింది. ఇక్కడ బీసీఈ, ఈసీఈ, కంప్యూటర్, సిఎస్సి, ఐటీ, మెకానికల్, కంప్యూటర్ ఇవన్నీ బ్రాంచెస్ ఉంటాయి. ఇది కూడా మంచి కాలేజీ. మరి దీనిలో కూడా 3000, 4000 ర్యాంక్ వస్తే కానీ సీట్ రావడం కష్టం. టాప్ 7 వచ్చి జి నారాయణమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇది పుల్లారెడ్డి వాళ్ళది. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. అయితే మరి ఇది జి నారాయణమ్మ కాలేజీ టాప్ 7లో అయితే ఉండడం జరిగింది. దీని యొక్క మరి పబ్లికేషన్స్ కానీ మరి ప్లేస్మెంట్స్ కూడా 50 lakhs per annum ఉండడం జరిగింది. లేడీస్కి మంచి కాలేజ్ ఇది. నంబర్ 1 ఉమెన్స్ కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు. టాప్ 7లో జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఉమెన్స్కి హైదరాబాద్లో నంబర్ 1 కాలేజ్ ఇది. నంబర్ 8 పొజిషన్లో కేఎంఐటి ఉండటం జరిగింది. నంబర్ 8 పొజిషన్ ఇది. నంబర్ 8 పొజిషన్లో కేఎంఐటి ఉండటం జరిగింది. కేశవ్ మెమరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీనిలో కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచి అండ్ ఏఎంఎల్ ఉండటం జరిగింది. సిఎస్సి బ్రాంచి అండ్ ఏఎంఎల్ 2 బ్రాంచెస్ ఉంటాయి. ఇది మనకి నారాయణగూడలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. ఇది ఎంసెట్ కోడ్ వచ్చి దీనిలో మంచి ప్యాకేజ్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ చేరతారు. ఇది నారాయణగూడలో ఉంది. ఇది అమీర్పేట కోచింగ్ సెంటర్. బట్ ఇక్కడ చేరితే జాబ్ గ్యారంటీ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా అన్ని కంపెనీస్ కూడా బాగానే వస్తాయి. మరి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇది కూడా నంబర్ 1 కాలేజ్. 9 వచ్చి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మనం టాప్ 20లో 9th పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మరి ప్లేస్మెంట్ మన సాగర్ రోడ్లో ఉంటుంది. నాగార్జున సాగర్ రోడ్లో మనకి ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతంలో ఉంటుంది. మరి దీనిలో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇది కూడా టాపర్స్ కూడా దీనిలోనే జాయిన్ అవుతాయి. 3000, 4000 ర్యాంకర్స్ దీనిలో జాయిన్ అవడం అయితే దీనికి సంబంధించినవి NAC గ్రేడ్, ఏ గ్రేడ్ ఇచ్చాడు. మంచి కాలేజీ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మంచి కాలేజీ ఇన్ హైదరాబాద్ సిటీ. నంబర్ 10th బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీవీఆర్ఐటి అంటారు. దీనికి నంబర్ 10th. ఇది నర్సాపూర్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒక 40 kilometers దూరంలో ఉంటుంది. నర్సాపూర్ ఆన్ ద వే ఆఫ్ మరి మెదక్ రోడ్లో ఉండటం అయితే జరుగుతుంది. నర్సాపూరు. ఇది కూడా మంచి కాలేజీ. దీనిలో కూడా మరి 3000, 4000, 5000, 6000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ చేరటం జరుగుతుంది. 11th పొజిషన్లో బీవీఆర్ఐటి ఉమెన్, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, అటానమస్ బాచుపల్లిలో ఉంది. ఇది ఇది ఉమెన్స్లో నంబర్ 1 జి నారాయణం ఉంటే నంబర్ 2 వచ్చి మరి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజీ ఉంటాము. ఇది మంచిది. నంబర్ 2 ఉమెన్లో నంబర్ 2 ఇది. నంబర్ 2 కాలేజీ ఉమెన్. ఇక్కడ ఇది బాచుపల్లిలో ఉండటం జరిగింది. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచిగా బాగుంటాయి.
మంచి కాలేజ్, ఇది టాపర్స్ జాయిన్ అయ్యే కాలేజ్. 12th పొజిషన్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది సిబిఐటి వాళ్ళది. సేమ్ సిబిఐటి మహాత్మా గాంధీ సేమ్ క్యాంపస్లో ఉండటం జరుగుతుంది. అడ్జసెంట్ పక్క క్యాంపస్లో ఉంటుంది. హాస్టల్ అయితే కామన్ ఫర్ బోత్ మహాత్మా గాంధీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎంజిఐటి వాళ్ళకి, సిబిఐటి వాళ్ళకి హాస్టల్ అయితే కామన్గా ఉంటుంది. వాళ్ళ మేనేజ్మెంటే దీన్ని కండక్ట్ చేస్తారు. ఇది 12వ పొజిషన్లో ఉండటం అయితే ప్లేస్మెంట్స్, ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. 70 lakhs per annum ఉంటుంది. 250 ప్లస్ ప్యాకేజ్ 3.5 lakhs ఆర్ యావరేజ్ ప్యాకేజ్ చెప్తున్నారు. 98% అయితే ప్లేస్మెంట్స్ అయితే రావటం. మరి 13వ స్థానంలో అయితే 13th పొజిషన్లో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. ఇది కేసర్లో ఉంటుంది. కేసరు అవుట్స్కట్లో ఉండడం జరిగింది. ఇది కూడా మంచి కాలేజ్, నెంబర్ 1 కాలేజ్ అని. మరి దీనికి ర్యాంకింగ్ కూడా బాగానే ఉంది. మంచి సిఎస్సి మరి దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయని మరి ఒక టాక్ ఉంది. దీనికి మంచి కంపెనీస్ కూడా, ఏడీబీ, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ కూడా దీన్ని కూడా మరి ప్రిఫర్ చేసి టాప్ 20లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాలేజ్. వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెంబర్ 14th పొజిషన్లో ఉంది. వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది శంషాబాద్ దగ్గరలో ఉండటం అయితే జరుగుతుంది. వర్ధమాన కాలేజ్ 14th పొజిషన్. ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉండటం జరుగుతుంది. టాపర్స్ అందరూ ఈ కాలేజీలోనే చేరటం విశేషం. ఇక్కడ మంచి కంపెనీలు హెచ్సిఎల్, కాగ్నిజెంట్, క్యాంప్జెమిని, అమెజాన్ ఈ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ కూడా రావటం విశేషం. టాప్ 15th పొజిషన్లో ఉన్న శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంటుంది. గట్కేసర్ ది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2001 to 300 బ్యాండ్లో ఉండటం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో దీనికి కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉండటం. ఇక్కడ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంచి ప్లేస్మెంట్ టీసీఎస్, కాగ్నిజెంట్, ఏపమ్, శాప్, ఐబిఎం, గూగుల్ ఇలాంటి 40 lakhs ప్యాకేజ్ కూడా స్టూడెంట్స్కి 40 lakhs ప్యాకేజ్ కూడా రావడం జరిగింది. 16వ ప్లేస్లో మాతృ వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ, ఎంవిఎస్ఆర్ అంటారు. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఇది కూడా మరి నాదర్కోల్ ఆ ప్రాంతంలో ఉంటుంది. బాలాపూర్ ఆ ఏరియాలో ఉండటం జరుగుతుంది. ఇది కూడా మంచి కాలేజీ, నెంబర్ 1 కాలేజీ. దీనిలో కూడా పిల్లలు చేరితే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావటం జరుగుతుంది. టాపర్స్ కూడా ఈ కాలేజీని చూజ్ చేసుకుంటారు. మరి 3000, 4000, 5000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఓసీ పిల్లలు కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. 17th వచ్చి అనురాగ్ యూనివర్సిటీ. అనురాగ్ అంటే చాలా మందికి తెలుసు. అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనురాగ్ యూనివర్సిటీ ఉంది. ఇది గట్కేసర్లో ఉండటం జరిగింది. దీని ఫార్ములా సివిఎస్ఆర్ అంటారు. ఎంసెట్ కోడ్ వచ్చి సిబిఆర్. టాపర్స్ అందరూ కూడా దీనిలో జాయిన్ అవటం. దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ప్లేస్మెంట్స్ కూడా. నెంబర్ 1 ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డు ఉంది. దీనికి కూడా ఇది మంచి కాలేజ్, యూనివర్సిటీ. దీనిలో మెడికల్ కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉండటం అయితే జరుగుతుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. 18th పొజిషన్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ నెంబర్ 1 కాలేజీ. ఈ కాలేజీ ఫౌండెడ్ ఇన్ 2012లో పెడతాం జరిగింది. 12 సంవత్సరాలు అయింది. ఇది దీనిలో కూడా ప్లేస్మెంట్స్ బాగున్నాయని మరి టాక్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ 2024 పిల్లలందరిది సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్ ఉండటం జరిగింది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. నేను మరి ఎవరైతే మరి యూనివర్సిటీలో చేరాలనుకున్నారో ఈ కాలేజీని చూజ్ చేసుకోవటం మంచిది. ఇది కానీ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కానీ జగిత్యాల కూడా ఈ 2 నెంబర్ 1 పోటీ పడతా ఉంటాయి. 18వ ర్యాంక్ ఉండటం జరిగింది. ఐఏఆర్ఈ అంటే అందరికీ తెలుసు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఏఆర్ఈ. ఇది న్యాక్. దీనిలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా రావటం జరిగింది. దీనికి ఏంటంటే 19 ర్యాంక్, నెంబర్ 19, 19th పొజిషన్ ఇవ్వటం అయితే జరిగింది. 19th పొజిషన్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మరి రావటం జరిగింది. ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ 100% 62 కంపెనీస్, 51 lakhs ప్యాకేజీ, హైయెస్ట్ ప్యాకేజీ కూడా. మరి 80% అగైన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావటం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఇది కూడా మంచి కాలేజీ. మరి ఇది 19th పొజిషన్లో ఉంది. 19th పొజిషన్. ఇది దుందిగల్లో ఉంది. హైదరాబాద్ వాసులకి ఇది హైదరాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇది మంచి కాలేజ్. ఇది కూడా 20th పొజిషన్ వచ్చి ఏస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఏస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే తెలుసు కదా మీకు. ఏస్ గేట్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ ఇంతకుముందు వాళ్ళకి తెలుసు. గేట్ కోచింగ్ ఇస్తారంట వీళ్ళు. గేట్ కోచింగ్ కోటి సెంటర్లో గేట్ కోచింగ్ ఎప్పటి నుంచో ఒక 20 ఏళ్ల నుంచి గేట్ కోచింగ్ ఇస్తారు. వాళ్ళు ఈ కాలేజీని పెడతాం జరిగింది. ఇది కూడా మంచి. దీనిలో కూడా సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి ఉండటం, ఐఓటీ ఉండటం జరిగింది. బ్రాంచెస్ డిఫరెంట్ బ్రాంచెస్. క్యాంపస్ కూడా బాగుంటుంది. ఇది గట్కేసర్లోనే ఉంటుంది. ఇది కూడా గట్కేసర్లో ఉంటుంది. బ్యూటిఫుల్ క్యాంపస్. ఇక్కడ టాపర్స్ కూడా ఇక్కడే జాయిన్ అవుతారు. టాపర్స్ పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అవుతారు. దీనికి క్యాంపస్ రిక్రూటర్స్, గూగుల్, ఇన్ఫోసిస్, అలా
మంచి మంచి కంపెనీలు ఎంటిటీ డేటా రావడం జరిగింది, శాంసంగ్, మరి మంచి మంచి కంపెనీలు జారటం జరిగింది. ఇవి టాప్ 20 కాలేజెస్ స్టూడెంట్స్. మరి ఇవి ఏమైనా కామెంట్స్ ఉంటే మరి కామెంట్స్ బాక్స్లో పెట్టండి, మనం అప్డేట్ చేద్దాం. ఫర్దర్ వీడియోస్ ఏమైనా ఉంటే టాప్ 50 కాలేజీలు, మరి తెలంగాణలో టాప్ 50 కాలేజెస్ ఏముంటాయి అది కూడా, దాని మీద కూడా మరి వీడియో చేయడం జరుగుతుంది. టాప్ 10 కాలేజెస్, టాప్ 50 కాలేజెస్ కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.